హుందాతనాన్ని కొందరు అహంకారం, పొగరు, గర్వం, తలబిరుసు అని అనుకుంటారు. అమ్మమ్మ గారిని చాలా మంది అలాగే అనుకుంటారు. అది గెలవలేనితనం. గెలవగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరు. అమ్మమ్మ గారికి చాలా పంతం ఎక్కువ అంటారు. అవును, ఎక్కువే. పంతం లేకపోతే విజయాలు సొంతం కావు, లక్ష్యాన్ని చేరుకోలేరు. దాన్ని తప్పనుకుంటే ఎలా? ఇవాళ పోటీకి నిలవగలిగేవారా? కాబట్టి పంతం, పట్టుదల ఉండాలి, ఉండి తీరాలి. రోషం, పౌరుషం ఉంటేనే ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఎదగాలన్న కోరిక అదే బలాన్నిచ్చి గమ్యాన్ని చేరుస్తుంది. అందుకే శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు కాస్త కఠినంగా కనిపిస్తారు. కఠినంగా కనిపించే వాళ్ళు నిబంధనలు పాటిస్తారు. నిబంధనలు పాటించే వాళ్ళు క్రమశిక్షణకు విలువిస్తారు. అందుకే పరువు ప్రతిష్టల గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఆ శ్రద్ధే గౌరవాన్ని పెంచుతుంది. ఈ లక్షణాలన్నీ మా అమ్మమ్మ గారికి ఉన్నాయి. అవి తప్పులెలా అవుతాయి? ఇద్దరి మధ్య పూర్వ పరిచయాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా చాలా దగ్గర నుంచి అమ్మమ్మ గారిని చూసే మనిషిని నేను. తను చాలా మొండిది. తన మన అని కూడా చూడదు, కరాఖండిగా వాదిస్తుంది. దాన్ని తప్పందామా? మొండితనం ఉంటే ఈ స్థాయికి ఎలా ఎదగగలరు? సందర్భాలను బట్టి ఎలా నడుచుకోవాలో తెలిసిన మనిషి అని నేను నమ్ముతాను. లేకపోతే ఇదిగో భాగీరథి దేవి గారిలా ప్రతి క్షణం ఆటంకాలు కలిగించే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. ముందుకి నడవనివ్వరు. గెలుపు కోసం తపన పడే తత్వం గల మనిషి. అయినా కుటుంబం అన్నాక చిన్న చిన్న పొరపొచ్చాలుంటాయి. తగ్గువులు ఆడుకున్నా అవి కుటుంబ క్షేమం కోసం, అభివృద్ధి కోసం. అవేమీ శాశ్వత శత్రువులు కావు. పెద్దవారు, వారికి నేను చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా. శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు మా అమ్మమ్మ గారు కావడం నిజంగా మా అందరి అదృష్టం. వారే మాకు లక్ష్య సాధన ఎలాగో నేర్పారు, ఓర్పు కూడా నేర్పారు. గెలుపు దారి చూపిస్తుంటారు. ఆవిడ ఆ విషయంలో ఒక కళాశాల. మాలాంటి వాళ్ళకి తర్ఫీదులిచ్చి విజయాలు దక్కేలా చేస్తారు. టీచర్ కోప్పడ్డం, కొట్టడం స్టూడెంట్ మంచికేగా. దాన్ని తప్పు పడితే ఎలా? దెబ్బ తిన్నందువల్ల పట్టుదల పెరిగి గొప్పగా ఎదుగుతారు. ఆ దెబ్బని తప్పనుకోరు. అలాంటి మా అమ్మమ్మ గారు ఇంట గెలవందే మీ అందరి ముందు గెలిచిందా?
వారి దయాగుణం, మంచితనం నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తను నాటి మహిళ కాదు, నేటి మహిళ. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మనవణ్ణి గొప్ప స్థానంలో నిలబెట్టగలిగింది అంటే ఎంత సమర్థురాలో వేరే చెప్పనవసరం లేదు. గుప్తదానంగా ఆవిడ చేసే ఎన్నో కార్యాలు ఎవరికీ తెలియవు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారే, అది మా అమ్మమ్మ గారికి కరెక్ట్గా సూట్ అయ్యే పదం. మహిళా రత్నం కాదు, మహిళా వజ్రం అనే బిరుదుకి అర్హురాలు మా అమ్మమ్మ గారు. మాట కటువుగా ఉన్నంత మాత్రాన మనసు కఠినం అనుకుంటే ఎలా? వజ్రానికి గట్టితనం ఉంటుంది, అలాగే విలువ కూడా ఉంటుంది. అది గ్రహించాలి. ఈ ఉదాహరణ చాలనుకుంటాను. భాగీరథీదేవి గారు, చాలా అండి, ఇంకా ఏమైనా మాట్లాడమంటారు? విన్నావుగా, అది పిఠాపురం వారంటే అది. మాటలు అందంగా ఉన్నాయి, కానీ అర్థం కావడం లేదు. పొగిడిందా, పొగిడినట్టు నటించిందా? ఇప్పుడు ఆడియన్స్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. మా వాళ్ళు మీ దగ్గరికి బాక్సెస్ తెస్తారు. సీత, చక్కగా మాట్లాడావమ్మా. కుళ్ళుకునే వాళ్ళ కళ్ళు తెరిపించావు. ఏమిటి ఆ చూపు? ఏమాత్రం మార్పు లేని నీ అహంకారాన్ని ఎలా తగ్గించాలని చూస్తున్నాను. పిల్లకాకివి, నీ వల్లేమవుతుంది? నేను మా అమ్మమ్మని కాదు. నా సంగతి నీకింకా పూర్తిగా తెలీదు. నీది ఉడికిపోయే పొగరు, నాది పెరుగుతున్న వయసు. నాతో పెట్టుకుంటే నీ చరిత్ర తారుమారవుతుంది. అసలు చరిత్రే లేనిదాని నా చరిత్ర నువ్వేం తారుమారు చేస్తావే? మీలాంటి అహంకారుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. మాలాంటి నిస్వార్థపరుల చరిత్రే శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇంతకాలం అదిరించో బెదిరించో పిచ్చివాళ్ల మీద పెత్తనం చేసి అదే చరిత్ర అనుకుంటున్నావు. చరిత్ర అంటే ఏంటో నన్ను చూసి పాఠాలు నేర్చుకునేలా చేస్తాను. నీలో నువ్వే కుమిలిపోయి నీ చరిత్ర నువ్వే చెరిపేసుకునే స్థితికి తీసుకొస్తాను. జాగ్రత్త. ఏయ్, ఓవే పిల్ల కుంక. ఈ కుంకకే పదునెక్కువ అని తొందరలోనే తెలుసుకుంటావు.
సైన్స్ పోల్లో రీజనల్ పోల్ కన్నా శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారికి ఎక్కువ ఆధిక్యం తెచ్చిపెట్టాయి. కావున శ్రీమతి మంగమ్మ గారిని మహిళారత్న బిరుదుతో సత్కరిస్తున్నాం. మహిళారత్న శ్రీ పిఠాపురం మంగమ్మ గారు వారి స్పందన తెలియజేస్తారు. సాకేత్ తీసుకోరా. అందరికీ నమస్కారం. మీ అందరికీ, మీ అందరి అభిమానానికి ఈ గౌరవప్రదమైన అవార్డు నాకు రావడానికి కారణం నా స్వయం కృషి. అకాడమీ నిర్వహించిన చివరి పోటీల్లో నేను నెగ్గి గెలవడాన్ని నా శక్తి సామర్థ్యాలకి గుర్తింపుగా భావిస్తున్నాను. ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటే సరిపోదు. అర్హత రాగానే సరిపోదు. అర్హతకి తగ్గ ప్రవర్తన కలిగి ఉండాలి. నేను గొప్ప అనుకుంటే సరిపోదు. అర్హత రాగానే సరిపోదు. అర్హతకి తగ్గ ప్రవర్తన కలిగి ఉండాలి. సాధించిన విజయాలు తోడ్పడాలి. నేనొక మహిళగా అటు కుటుంబ బాధ్యతల్లో, ఇటు వ్యాపార పారిశ్రామిక రంగాలలో నా పాత్ర సమర్థవంతంగా పోషించగలిగాను కాబట్టి మహిళారత్నంగా మీ ముందుకొచ్చాను. నన్ను ప్రత్యేకంగా గుర్తించడమే కాదు, నాకు సాటి మరొకరు లేరని మీ ఓట్లతోనే చెప్పారు. మీ అందరికీ థ్యాంక్స్. అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మాకు సెలవిప్పించండి.
సాకేత్, పద నాన్న. అమ్మా సీత, తను అర్హత మాత్రమే సంపాదించింది. అవార్డు బహుమతిగా ఇప్పించింది మాత్రం నువ్వే. సీత, తనతో నీకు మాటలేమిటి? వెళ్ళండి. తను నాతో మాట్లాడడం లేదు, నేనే పలకరించాను. మా వాళ్ళతో నీకేం మాటలు? మంచితనాన్ని ఎవరైనా వెతుకుతూ వచ్చి పలకరిస్తారు. మీరు వెళ్ళండి. పదండమ్మా. పుల్లలేసే వాళ్ళతో మాట్లాడితే మనసు విరిచేస్తారు. చూడు, పిచ్చి ప్రయత్నాలు చేయకు. మా మనుషులు మారరు. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. ఏమిటి, మీ అక్కలవాటు నీకు వచ్చిందా? అమ్మమ్మ, ఇప్పుడే వస్తాను. ఇది పట్టుకో. చూడు, పిచ్చి ప్రయత్నాలు చేయకు. మా మనుషులు మారరు. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. ఏమిటి, మీ అక్కలవాటు నీకు వచ్చిందా? అమ్మమ్మ, ఇప్పుడే వస్తాను. ఇది పట్టుకో. చాలా ప్రయత్నాలు చేసావు గాని చివరికి గెలుపు నన్నే వెతుక్కుంటూ వచ్చింది. గెలుపు కంటే ముందే శత్రుత్వం వచ్చి కూర్చుంది. నువ్వింకిప్పుడు నన్నేమీ చేయలేవు. నా మనవరాలు ఊరుకోదు. అందుకే అది పనిమాల యుఎస్ నుంచి మళ్ళీ వచ్చింది. యుఎస్ నుంచి వచ్చినా, ఆకాశం నుంచి దేవుడే దిగి వచ్చినా నన్ను, నా మనవణ్ణి గెలవలేరు. నీ నమ్మకాలని ఒమ్ము చేస్తాం. నీది అనుకున్నది ఏది నీది కాకుండా చేస్తాం. అది జన్మలో సాధ్యం కాని పని. జన్మల అవసరం లేదు, జస్ట్ మంత్స్లో అన్ని తల్లకిందులయ్యేలా చేస్తాం. నువ్వు కుర్చీలోంచి లేచి పరిగెట్టేలా చేయకపోతే నా పేరు భాగీరథి కాదు, నా మనవరాలి పేరు హారతి కాదు. ఏయ్! పిచ్చి కూతలు కుయ్యకు. పోవే. అసంతృప్తితో కన్ను మూయాల్సి వస్తుంది. తొందరపడి నా కన్ను మూత దాకా వెళుతున్నావు. ఇక నుంచి నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. నువ్వు నాకు కునుకు లేకుండా చేస్తావా? పట్టించుకోవడం లేదు కదా అని ప్రతిజ్ఞలు చేయకు. బతుకే లేకుండా చేస్తాను. ఇదిగో, ఈ నీ నిజస్వరూపం తెలియకే నీకు అవార్డిచ్చారు. గెలుపు శాశ్వతం కాదు. బ్రతుకు నీ చేతుల్లో లేదు. పతనం తప్పదు మంగా. ఏయ్! రెచ్చగొట్టి కన్నెర చేసేదాకా తెచ్చుకోవద్దు. ఒక ప్రమాదం ఎవ్వరూ లేకుండా చేసింది. దక్కిన దానితో తృప్తి పడు. లేదంటే కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుడు పెట్టిన కష్టాలే లెక్క చేయకుండా ఎదురెళ్ళి గెలిచిన దాన్ని నువ్వేం చేయగలవు? నీ మూలంగా నా మనవరాలు అశాంతికి గురైంది. అది మనసు దిటవు చేసుకుని తాను అనుకున్నది సాధించాలని వచ్చింది.